ఇండియా యూరోప్ ఎఫ్టీఏ డీల్ తర్వాత ట్రంప్ పై ఒత్తిడి పెరిగినట్లుంది. ఇక్కడ ముఖ్యంగా నెక్స్ట్ జరగబోయే ఇండియా కెనడా డీల్ వల్ల ట్రంప్ ఎలా తగ్గాడు అనేది కూడా మాట్లాడాలి. ఈ రోజు ఫైనలీ డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై వేసిన టారిఫ్ ను 18% కు తగ్గించాడు. భారత్ వేసిన ట్రాప్ లో ట్రంప్ పడ్డాడు. ఆ ట్రాప్ ఏంటి అంటే ఇండియా యుఎస్ఏ దగ్గరకు వెళ్లి మాపై టారిఫ్ ను తగ్గించండి, లేకపోతే మా ఆర్థిక వ్యవస్థ, మా యొక్క స్టాక్ మార్కెట్ బలహీన పడుతుంది అని ఎక్కడా చెప్పలేదు. ఇన్స్టిట్యూట్ కౌంటర్ వెయిట్ స్ట్రాటజీని వాడాము. ఫస్ట్ మనం ఈయూలోని 27 దేశాలతో ఎఫ్టీఏ డీల్ చేసుకున్నాం. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనే మార్కెటింగ్ చేశాము. ఈ డీల్ తర్వాత ట్రంప్ పై ఒత్తిడి పెరిగింది. ఇండియన్ మార్కెట్లో యుఎస్ఏ ప్రోడక్ట్స్ కంటే ఈయూ ప్రోడక్ట్స్ యొక్క ధరలు చీప్ అవుతాయి, ఈయూకు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి ట్రంప్ టాకో అయ్యాడు. నెక్స్ట్ మనం కెనడాతో ఎఫ్టీఏ డీల్ చేసుకోవాలి అని ప్లానింగ్ చేశాం. ఈ ఇండియా కెనడా ఎఫ్టీఏ డీల్ ను కూడా ట్రంప్ విమర్శించాడు. ఈవెన్ ఇండియా యూరోప్ డీల్ ను కూడా విమర్శించాడు. ఒకవేళ ఇండియా కెనడాతో ఎఫ్టీఏ డీల్ చేసుకుంటే మనం 0% టారిఫ్ తో కెనడాకు వస్తువులను అమ్ముతాం. కెనడా ఏం చేస్తుంది, దీన్నే రీబ్రాండ్ చేసి యుఎస్ఏకు అమ్ముతుంది. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా. 1 కేజీ ఇండియన్ రైస్ 100 రూపాయలు. మనం దీన్ని యుఎస్ఏకు అమ్మాలి అంటే 50% టారిఫ్ 150 రూపాయలకు అమ్మాలి. కెనడాతో మనం ఎఫ్టీఏ డీల్ చేసుకొని కెనడాకు 100 రూపాయలకే 1 కేజీ బియ్యాన్ని అమ్ముతాం. కెనడా ఈ ఇండియన్ రైస్ బ్యాగ్ ను రీబ్రాండ్ చేసి 20 రూపాయల మార్జిన్ పెట్టుకొని ఇదే ఇండియన్ రైస్ ను 120 రూపాయలకు అమెరికాకు అమ్ముతుంది. కెనడా యుఎస్ఏ మధ్య యుఎస్ఎంసీఏ అనబడే ట్రేడ్ డీల్ ఉంది, అంటే ఫ్రీ ట్రేడ్ డీల్ ఉంది. కర్ర విరక్కుండా పాము చావకుండా మనం యుఎస్ఏకు వస్తువులు అమ్ముతున్నాం వయా కెనడా, అంటే బైపాస్ చేస్తున్నాము అన్నమాట. ఇది ట్రంప్ గ్రహించాడు, అందుకే 18% టారిఫ్ తగ్గించాడు. ఇండియా ఆడబోయే గేమ్ ట్రంప్ కు అర్థమైంది కాబట్టే యాకో అయ్యాడు. ఫస్ట్ ట్రంప్ పెట్టిన ట్వీట్ చూడండి. మోడీ గారితో మాట్లాడడం హ్యాపీగా ఉంది. మోడీ ఈజ్ మై డియరెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం ఫోన్లో చాలాసేపు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి, వ్యాపారం గురించి కూడా డిస్కషన్స్ జరిగాయి. ఇండియా రష్యా నుండి ఆయిల్ను కొనడాన్ని తగ్గిస్తోంది. దీనివల్ల యుక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోనుంది. ఇన్స్టిట్యూట్ ఇండియా యుఎస్ఏ వెనజులాతో ఆయిల్ను కొనబోతోంది అని ట్రంప్ అన్నాడు. ఈ పాయింట్ గురించి 1 మినిట్ మాట్లాడాలి. ఇక్కడ ట్రంప్ అమెరికన్ ప్రజలను ఏమని కన్విన్స్ చేస్తున్నాడు అంటే ఇండియా రష్యాతో ఆయిల్ను కొనడాన్ని పూర్తిగా మానేసింది. నేను ఇండియాపై టారిఫ్ వేసినందుకే భయపడింది, అందుకే టారిఫ్ ను 18% కు తగ్గించని కన్విన్స్ చేస్తున్నాడు. జూన్ లో అమెరికాలో మిడ్ ఎలక్షన్స్ జరగనుంది, సో అందుకే ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నాడు. యాక్చువల్లీ అక్కడ జరిగిన గేమ్ వేరు, సింపుల్ మ్యాథమెటిక్స్. యుక్రెయిన్ యుద్ధానికి ముందు అంటే 2022లో ఇండియా రష్యా నుండి కేవలం 50,000 బ్యారెల్స్ పర్ డే ఆయిల్ ను, క్రూడ్ ఆయిల్ ను ఇంపోర్ట్ చేసుకునేది. 2024లో యుద్ధం పీక్స్ లో ఉన్నప్పుడు 18 లక్షల బ్యారల్స్ ఆఫ్ డే ప్రతిరోజు 5% నుండి 40% ఆయిల్ ను రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం. యుఎస్ఏ ఇండియాపై లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో టారిఫ్ వేసినందుకు యుఎస్ఏతో వ్యాపారం చేయడం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం కాబట్టి యుఎస్ఏతో మనం $40 బిలియన్ వ్యాపార లాభంలో ఉన్నాం. కాబట్టి యుఎస్ఏలో ఎంతో మంది భారతీయులు పని చేస్తున్నారు. కాబట్టే విత్ ఆల్ దీస్ క్యాల్కులేషన్స్ మనం 2025 డిసెంబర్ నుండి రష్యా నుండి ఆయిల్ ను కొనడాన్ని తగ్గించాం, పూర్తిగా మానేయలేదు. రోజుకు 12 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ను ఇప్పుడు కొంటున్నాం. 2022లో 50,000, ఇప్పుడు 12 లక్షలు. 50,000 ఎక్కడ, 12 లక్షలు ఎక్కడ? బట్ ఇఫ్ యూ కంపేర్ లాస్ట్ ఇయర్ 2024లో 18 lakhs, ఇప్పుడు 12 lakhs. ఈ కంపారిజన్ చూసి ఇండియా రష్యాతో ఆయిల్ ను కొనడాన్ని మానేసింది అంటున్నాడు ట్రంప్. బట్ వెన్ కంపేర్ టు 2022 స్టిల్ మనం ఎక్కువగానే రష్యా నుండి ఆయిల్ ను కొంటున్నాం. ఈ క్రూడ్ ఆయిల్ ను రిఫైన్ చేసి డీజిల్ అండ్ జెట్ ఫ్యూల్ గా మార్చి యూరోప్ కు కూడా అమ్ముతున్నాం. నెక్స్ట్ ట్రంప్ ఏమంటాడు, మోడీ గారి రిక్వెస్ట్ మేరకు టారిఫ్ ను 25% నుండి 18% కు తగ్గించామన్నాడు. యాక్చువల్లీ ఇండియాపై 25% యాక్చువల్ టారిఫ్ వేశారు. రష్యాతో ఆయిల్ ను కొన్నందుకే 25%, ఇంకొక 25% సెకండరీ టారిఫ్ వేశాడు. టోటల్ గా 50% టారిఫ్ వేశారు అనమాట. ఇక్కడ రష్యా నుండి ఆయిల్ ను తగ్గించినందుకు 25% ను పూర్తిగా తీసేశారు. రియల్ టారిఫ్ ఉంది కదా, ఆ 25% లో 18% తగ్గించారు. సో ఫైనల్లీ 50% నుండి 18% కు తగ్గించారు అనమాట. ట్రంప్ ఏమంటాడు, ఇండియా యుఎస్ఏ మధ్య ట్రేడ్ డీల్ కూడా జరగనుందంట. ఇది ఎఫ్టీఏ కాదు, జస్ట్ వ్యాపార ఒప్పందం లాంటిది. ఈ ఒప్పందంలో 18% టారిఫ్ అమెరికా మన పైన వేస్తే ఇండియా యుఎస్ఏ ప్రొడక్ట్స్ పై నాన్ టారిఫ్ బ్యారియర్స్ ను, సర్ చార్జెస్ ను తగ్గిస్తుంది, అంటే జీరో చేయాలి. ఇండియా దాదాపు $500 బిలియన్ 50 లక్షల కోట్ల అమెరికన్ ప్రొడక్ట్స్ ను రానున్న రోజుల్లో కొనబోతోంది అని ట్రంప్ అంటున్నాడు. యాక్చువల్లీ మనం అమెరికన్ ప్రొడక్ట్స్ ను కొనడం లేదు. ఇండియా యుఎస్ఏ మధ్య మ్యూచువల్ ట్రేడ్ $500 బిలియన్ అన్నమాట. ఈయన తెలుసు కదా, మార్చి ట్వీట్లు రాసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇండియాకు వెళ్లి ట్రేడ్ డీల్ చేసుకుంటా అన్నట్లు పాజిటివ్ గా మాట్లాడాడు ట్రంప్. ఈ రాయిటర్స్ ఆర్టికల్ చూడండి, క్లియర్ గా 50% నుండి 18% టారిఫ్ అని రాశారు.
ఫైనలీ స్టాక్ మార్కెట్ కు ఇది శుభవార్త. ఈ రోజు నిఫ్టీ డాన్స్ చేసిందండి. 600 పాయింట్స్ కు పెరిగింది. ఇన్ఫోసిస్, విప్రో, సన్ ఫార్మా షేర్ ప్రైస్ పెరిగాయి. ఈవెన్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ప్రైస్ కూడా పెరిగింది. మోడీ గారి ట్వీట్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ రెడ్యూసింగ్ టారిఫ్ అన్నారు. రెండు లార్జెస్ట్ డెమోక్రసీస్ కలిసి పనిచేస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయి అన్నారు. ట్రంప్ ప్రపంచ శాంతి కోసం పాటు పడుతున్నారు అన్నట్లు మాట్లాడారు. ఇక్కడ ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ అనౌన్స్ అయిన వెంటనే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎందుకు ర్యాలీ అయ్యింది అంటే మార్కెట్ వర్క్స్ విత్ క్యాష్ ఫ్లో. యుఎస్ఏ అనేది స్ట్రాంగ్ డాలర్, క్యాష్ ఫ్లో. ఇన్ని రోజులు మోడీ ట్రంప్ మధ్య జరిగిన గొడవల కారణంగా ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ డిలే కారణంగా స్టాక్ మార్కెట్ స్లోగానే ఉంది. ఈవెన్ ఇండియా EU మధ్య జరిగిన FTA డీల్ తర్వాత కూడా స్టాక్ మార్కెట్ పెద్దగా పుంజుకోలేదు. బికాస్ ఇండియన్ మార్కెట్ లో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే FII డబ్బు పెడతారు. ఈ FII ఎవరు అంటే అమెరికన్స్ అన్నమాట. బ్లాక్ రాక్, వాన్గార్డ్, ఈవెన్ యుఎస్ఏ హెడ్జ్ ఫండ్స్, యుఎస్ఏ బ్యాంక్స్ వీళ్ళందరూ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ ఎ డీల్ విత్ యుఎస్ఏ కాబట్టి స్టాక్ మార్కెట్స్ పుంజుకుంటున్నాయి. ఈ ట్రేడ్ డీల్ వల్ల ఐటీలో ఇన్ఫోసిస్, విప్రో, HCL, TCS వంటి కంపెనీస్ యొక్క షేర్ ప్రైజెస్ పెరుగుతాయి. బికాస్ ఇండియా సెల్స్ సర్వీసెస్ టు యుఎస్ఏ కాబట్టి. ఫార్మాలో ఉన్న సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, సిప్లా, ఆరోబిందో ఫార్మా షేర్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. బికాస్ యుఎస్ఏ ఇండియా నుండి ఎంతో మెడిసిన్స్ ను, ఫార్మా ప్రొడక్ట్స్ ను కొంటుంది కాబట్టి. అండ్ చాలా వరకు యుఎస్ఏ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ కూడా చేస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెరుగుదల చూస్తారు. యుఎస్ఏ చైనాకు ఆల్టర్నేటివ్ గా ఇండియాను చూస్తోంది. చైనా నుండి యుఎస్ఏ కంపెనీస్ ఇండియాకు షిఫ్ట్ అవుతున్నాయి. దీనివల్ల డిక్సాన్ టెక్నాలజీస్ అంటే మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్న డిక్సాన్, అంబర్ ఎంటర్ప్రైజెస్, SGS వంటి సెమీ కండక్టర్ చిప్స్ ను తయారు చేసే స్టాక్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. పై చెప్పిన కంపెనీస్ లాభపడితే ఏమవుతుంది, ఎంప్లాయీస్ కూడా లాభపడతారు. దే విల్ బై ప్రాపర్టీ, దీనికోసం లోన్ తీసుకుంటారు. సో ఆటోమేటిక్లీ HDFC, యాక్సిస్, SBI, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇండియా యుఎస్ఏ మధ్య క్యాష్ ఫ్లో ఉంటే NRIలు, ఇండియన్స్ భూమిపై ఫ్లాట్స్ లో పెట్టుబడి పెడతారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్ పుంజుకుంటే సిమెంట్, స్టీల్, వుడ్, టైల్స్ ను తయారు చేసే కంపెనీస్ లాభపడతాయి. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అండి, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఇంటిగ్రేటెడ్ ఎకానమీస్ అంటారు దీన్ని. ఇండియా, రష్యా మంచి మిత్ర దేశాలు. బట్ ద లార్జెస్ట్ గ్రేటెస్ట్ ప్రాబ్లం విత్ రష్యా ఈజ్ రష్యా భారత్ నుండి ఎక్కువగా వస్తువులను కొనదు. ఇండియా, రష్యా మధ్య $70 బిలియన్ వ్యాపారం జరిగింది. ఇందులో ఇండియా దాదాపు $65 బిలియన్ రష్యా నుండి కొంటుంది. రష్యా మన నుండి కేవలం $5 బిలియన్ మాత్రమే కొంటుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలి అంటే మనం ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయాలి. రష్యా ఇండియా నుండి ఐటీను కొనదు. బికాస్ ఇన్ హౌస్ లో రష్యా దగ్గర ఐటీ సర్వీసెస్ ఉన్నాయి. ఫార్మా, ఇంజనీరింగ్ గూడ్స్ కూడా చాలా తక్కువగా రష్యా కొంటుంది. ఇండియా యొక్క ఇంజనీరింగ్ గూడ్స్ అండ్ ఇతర ఫుడ్ వంటి వస్తువులు కూడా రష్యా చైనా నుండే కొంటుంది కానీ ఇండియా నుండి కొనదు. యుద్ధం కారణంగా రష్యన్ ప్రజల్లో డబ్బులు ఎక్కువగా లేవు, లగ్జరీ లేదు, పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది, స్పెండింగ్ పవర్ తగ్గిపోయింది కాబట్టి రష్యా ఎక్కువగా స్పెండ్ చేయడం లేదు. నో డౌట్ రష్యా ఈజ్ అవర్ టైం టెస్టెడ్ ఫ్రెండ్. బట్ వ్యాపారం అండ్ స్టాక్ మార్కెట్ దేని వల్ల నడుస్తుంది అని చెప్పా, క్యాష్ ఫ్లోస్ వల్ల. సెంటిమెంట్స్ లేదా ఎమోషన్స్ తో స్టాక్ మార్కెట్ డ్రైవ్ అవ్వదు. ఇండియా యుఎస్ఏ మధ్య $120 బిలియన్ వ్యాపారం జరిగితే అందులో $40 బిలియన్ మనం వ్యాపార లాభంలో ఉన్నాం. ఈవెన్ సర్వీసెస్ లో కూడా, ఐటీ సర్వీసెస్ లో కూడా $10 బిలియన్ వ్యాపార లాభంలో ఉన్నాం. ట్రంప్ ఎందుకు సడన్ గా ఈ డిసిషన్ తీసుకున్నాడు అంటే రీసెంట్ గా లాస్ట్ వీక్ ఇండియా EU మధ్య FTA డీల్ జరిగింది. EU ప్రొడక్ట్స్ అమెరికా కంటే ఇండియాలో ముందుగా వచ్చేస్తాయి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. వోక్స్ వ్యాగన్, రెనాల్ట్, మర్సిడీస్ బెంజ్, విస్కీ, వైన్స్ ఇలాంటి ఎన్నో యూరోప్ కంపెనీస్ ఇండియన్ మార్కెట్ లో చీప్ అవుతాయి. బికాస్ మనం వాటిపై టారిఫ్ ను తగ్గించాం. వెన్ కంపేర్ టు USA ప్రొడక్ట్స్. USA తయారు చేసే వైన్స్, విస్కీ, కార్స్ అన్ని ఇండియాలో కాస్ట్లీ అవుతున్నాయి. కంపారిటివ్లీ EU ప్రొడక్ట్స్ ని అందరూ కొంటారు. ఇక్కడే ట్రంప్ పై ఒత్తిడి పడింది. నెక్స్ట్ మనం కెనడాతో ఎంగేజ్ అయ్యి కెనడాతో FTA డీల్ చేసుకోవాలి అనుకుంటున్నాం. కెనడాతో FTA డీల్ చేసుకుంటే మనం USA కు ప్రొడక్ట్స్ ను కెనడా ద్వారా అమ్ముతాం. ఇది కూడా వీళ్ళు కనుక్కున్నారు. ఇండియన్ మార్కెట్ లో EU అండ్ కెనడా దేశాలకే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకటి, కెనడా తమ ప్రొడక్ట్స్ ను ఇండియాలో అమ్ముతుంది. కెనడాకు యువత కావాలి. కెనడా ఇండియన్ యువతను కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది. స్లోలీ వెస్ట్ లో USA ను అందరూ ఐసోలేట్ చేస్తున్నారు. ఈవెన్ ఇండియా కూడా ఐసోలేట్ చేస్తోంది కాబట్టే USA మేల్కుంది. మనం కొట్లాడుతున్నాం కాబట్టే EU దేశాలు ఎంగేజ్ అవుతున్నాయి అన్నట్లు ట్రంప్ పై ఒత్తిడి పడింది కాబట్టే 18% కు దిగొచ్చాడు. ఎర్రీ ఫ్లవర్ అయింది ఎవరు అంటే పాకిస్తాన్. పాకిస్తాన్ పై దాదాపు 30% టారిఫ్ ఉంది. పాకిస్తాన్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. పాకిస్తాన్ యుద్ధంలో గెలిచింది, రఫేల్ జెట్స్ ను కోల్పోయింది ఇండియా అన్నట్లు ట్రంప్ ఇన్ని రోజులు మాట్లాడాడు.
డొనాల్డ్ ట్రంప్ మాటలు విని ఉమ్మాను లేదా ఈ ముస్లిం బ్రదర్హుడ్ ను రైట్ వింగ్ పార్టీస్ ను డిచ్ చేసి షెహబాజ్ షరీఫ్ గాజా బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరాడు. ఇజ్రాయెల్ లో తమ గాజాలో పాకిస్తాన్ ఆర్మీను దించడానికి సైతం దిగారు. డొనాల్డ్ ట్రంప్ మన కోసం ఉన్నాడు అనుకున్నారు. బట్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు అంటే పాకిస్తాన్ కంటే ఇండియాపై టారిఫ్ ను తగ్గించాడు. ఇప్పుడు ఏ ముఖాలు పెట్టుకొని షెహబాజ్ షరీఫ్ అమెరికాకు వెళ్తాడు? సో ఈ విధంగా పావుగా మారింది పాకిస్తాన్ అన్నమాట. ఇండియా అమెరికా ఒత్తిడికి ఒగ్గకుండా తగ్గకుండా స్ట్రాటజీని వాడింది. ఎకనామిక్ లివరేజ్ ను తీసుకుంది. యూరోప్ ను కిరణాతో ఎంగేజ్ అయ్యింది. ఈ విధంగా ట్రంప్ ను తగ్గించింది. ఈవెన్ మన ఆర్థిక వ్యవస్థకు కూడా బ్యాడ్లీ యుఎస్ఏ ఇస్ నీడెడ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ గత కొన్ని రోజుల నుండి చాలా అంటే చాలా వీక్ గా ఉంది. బ్యాడ్లీ ఇలాంటి ఒక పుష్ ఉండాలి, డెఫినెట్ గా ఉండాలి. కాబట్టి మంచిదే జరిగింది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ పుతిన్ కు మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే బ్లాక్ షీప్ ఇస్ జెలెన్స్కీ, బ్లాక్ షీప్ ఇస్ EU దేశాల వల్లే ఈ విధంగా జరుగుతోంది అని పుతిన్ కే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు బాగా ఉన్నప్పుడు మనం ఎందుకు కొట్లాడాలి? మనం కూడా డొనాల్డ్ ట్రంప్ తో ఎంగేజ్ అవ్వచ్చు కదా. సో ఈ విధంగా ఈ క్యాల్కులేషన్స్ ను చూసుకునే ఎంగేజ్ అయ్యారు అన్నమాట. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.